ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాటి రాశి ఫలితాలు ఏ రకంగా మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి. అందరికీ కూడా నూతన ఉగాది తెలుగువారి సంవత్సర శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు. కనుక ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది రాసుల యొక్క పరిస్థితులు గనక చూస్తే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం 5 రాసుల వారికి మహర్జాతక యోగం అనేటటువంటిది ఉంటుంది. మిగతా గ్రహాలనేటటువంటి మధ్యమ స్థానంలో ఉండడం జరుగుతుంది. అందులోనూ మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు ఏవైతునో ముందుగా చెప్పేసి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ తర్వాత కర్కాటక రాశి, కన్యా రాశి, అలాగే వృశ్చిక రాశి, అలాగే మకర రాశి. ఈ 5 రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుందమ్మా. అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గురు అత్యద్భుతమైనటువంటి స్థితిగతులను ఇచ్చేటటువంటి విధానంగాను, ఆర్థిక వ్యవహారాదులలోను, అలాగే ఈ యొక్క కుటుంబ వ్యవహారాదులలోను, బిజినెస్ రంగంలోను, అలాగే సినీ ఇండస్ట్రీ రంగంలోను చాలా అత్యద్భుతమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రాసులు ఈ 5 రాసులు ఉన్నాయి. ఇక మొట్టమొదటి రాశి మేషరాశి అన్నారు. ఈ మేషరాశి వారికి గత సంవత్సరము కంటే ఈ క్రోధినామ సంవత్సరము దాదాపుగా ఎప్పుడు వీళ్లకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఉగాది గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే గనక మే 2వ తారీఖు నుండి గురువు వృషభంలోకి మారే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఎప్పుడైతే గురువు వృషభ రాశిలోకి అడుగు పెడతాడో ఆ రోజు నుండి మేషరాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది. ఎందుకు అంటే గురువు 2వ స్థానంలో ఏర్పడబోతున్నాడు, శని 11వ స్థానంలో ఏర్పడబోతున్నారు. అంటే గురు శని ఈ రెండూ కూడా మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి విధానాన్ని, అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందించేటటువంటి అవకాశం మేషరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. బికాజ్ వీళ్లకు ఈ యొక్క మే 2వ తారీఖు నుండి వీళ్ళ జాతకం ఎలా మారబోతుంది అంటే అపర కుబేరులయ్యేటటువంటి అవకాశము, అలాగే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించేటటువంటి అవకాశము, ఎవరికైతే వివాహం కాలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్లకు సరైనటువంటి సమయంలో మేలో వివాహాలు అంటే పెళ్ళిళ్ళు కుదిరేటటువంటి అవకాశంలోను, అలాగే జీవితంలో ఏదైతే కోల్పోయారో, ఎందుకంటే జీవితంలో మనం ఏదైనా కోల్పోయాము అది మన చేతికి అందొచ్చింది అంటే దానికంటే సంతోషమైనటువంటిది ఇంకోటి ఉండదు. అలా ఏదైనా కోల్పోయినటువంటి అంశం ఉంటే దాన్ని సాధించుకునేటటువంటి ఒక మార్గము మే 2వ తారీఖు తర్వాత మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది. అయితే ఈ మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అనేటటువంటిది చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుంది. డబ్బు వ్యవహారాదులలో కానీ, బిజినెస్ వ్యవహారాదులలో కానీ, ప్రేమ విషయాలలో కానీ, ఇండస్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కానీ చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ మే 2వ తారీఖు నుండి ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కానీ, అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కానీ, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం ఎన్నైతే కష్టాలు పడ్డారో, ఎన్నైతే ఇబ్బందులు పడ్డారో వాటన్నిటినీ కూడా సరిదిద్దుకునేటటువంటి అవకాశము ఈ క్రోధినామ సంవత్సరంలో మే 2వ తారీఖు నుండి వీళ్ళ జీవితం మారబోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఏదైనా సమస్యలున్నా, ఏదైనా ఇబ్బందులున్నా వాటన్నిటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొని వచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు
విషయాలు ఈ మేషరాశి వారికి ఏర్పడబోతున్నాయమ్మా. అంటే గురువు చాలా చక్కగా ఉన్నాడని చెప్తున్నారు. రెండో స్థానంలో ఉన్నారు కాబట్టి అవునండి. గురువు యోగదాయకంగానే ఉన్నాడు. మరి వాళ్ళకి గృహయోగం కూడా ఉండే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. గురువు 2వ స్థానంలో ఉండడం చేత లాభదాయకమైనటువంటి యోగం ఉంటుంది. డబ్బు అధికంగా సంపాదించేటటువంటి మార్గాలు, సూచనలు వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. దాని ద్వారా ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి యోగము ఈ మే 2వ తారీఖు నుండి మేషరాశి వారికి రాబోతుంది. అలాగే ఇన్ని రోజులు వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి కూడా ఒక మంచి ఫలితం ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు గురువు ఎప్పుడైతే మేషరాశి వారికి 2వ స్థానంలో ఉంటాడో 2వ స్థానం ధనలాభాన్ని సూచిస్తూ ఉంటుంది. ధనలాభం అంటే ఏంటి? వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార పరంగా ధనము అత్యధికంగా సంపాదించుకోవడము, అలాగే దాని ద్వారా సంపాదించిన ధనం ద్వారా ఆస్తులు కొనుగోలు చేసుకోవడం, మీరన్నట్టుగా గృహయోగము కానీ, వ్యాపార యోగం కానీ, లేదా వైవాహిక యోగం కానివ్వండి, ఈ 3 కూడా వచ్చేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి ఏర్పడబోతుంది. మీరన్నట్టుగా లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి మేషరాశి వారికి ఇది చాలా అరుదైనటువంటి అవకాశము. రాహుకేతుల స్థానాలు కూడా వీళ్ళకి బాగానే ఉన్నాయా? రాహుకేతు యొక్క స్థానాలు కూడా వీళ్ళ జాతకంలో చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క గురువు జాతకంలో మంచి పొజిషన్లో ఉంటే 100 రకాలైనటువంటి దోషాలను హరింపజేస్తాడు అని జ్యోతిష శాస్త్రం చెప్పింది. అందుకే మనం ప్రతి సంవత్సరం ఉగాదికి చెప్పుకునేటటువంటి పంచాంగ శ్రవణంలో గురువు ఒక్క గ్రహముతో మార్పు చెందడం చేత 12 రాశులు మొత్తం కూడా మార్పు చెందినటువంటి విధానంగాను, ఏ గ్రహం బాగా లేకపోయినా ఉగాది నాడు గురుగ్రహం ఒక్కటి బాగా ఉంటే గనక 100 రకాల దోషాలను, 100 రకాల తప్పులను హరింపజేసేటటువంటిది. కాబట్టి మనకు రాహుకేతువులు అనేటటువంటివి ఛాయాగ్రహాలు. దాని యొక్క ప్రభావము, గురువు యొక్క ప్రభావం బాగా ఉండి రాహుకేతుల యొక్క ప్రభావం బాగా లేకపోయినా ఆ గురువు యొక్క ప్రభావం ఆ దోషాలను కొట్టి పారేస్తుంది. కనుక రాహుకేతులు అనేటటువంటి వారు కూడా వీరి జాతకంలో బాగానే ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరము వీళ్ళకు చాలా అమూల్యమైనటువంటి సమయం. చాలామంది మీరు అంటారంటే చాలా బాగుంటుంది అంటున్నారు కానీ గురువుగారు, కొంతమందికి చాలా విమర్శ చేస్తుంటారు, మా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని కూడా కింద కామెంట్స్లో కూడా చాలామంది అడుగుతుంటారు. బికాజ్ దానికి కారణం ఏంటి అంటే మంచి అవకాశాలు అనేటటువంటి కొద్దిగానే వస్తాయి. అవి వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా మనకు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు. కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకునేటటువంటి మూర్ఖత్వంలో ఉంటూ ఉంటారు. దాని కారణం చేతనే మేషరాశి వారికి, బికాజ్ మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు. వీళ్ళకి ఏంటి అంటే మెయిన్గా అగ్రివ్నెస్, కోపము, క్షణికావేశము, దానివల్ల తీసుకునేటటువంటి నిర్ణయాలు, దీని కారణం చేతనే వాళ్ళు జీవితంలో చాలా మటుకు కొన్ని విషయాల్లో కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఒకటే చెప్తాను, జీవితంలో కోపము, ఆవేశము ఇవి తగ్గించుకుంటే వాళ్ళకంటే గొప్పనైనటువంటి వారు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే బికాస్ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అశ్విని నక్షత్రంలో మేషరాశిలో పుట్టినటువంటి వారికి కోపము, ఆవేశం తగ్గించుకొని కొంచెం జ్ఞాపక శక్తి, జ్ఞానం పెట్టి ఆలోచిస్తే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి మేషరాశి వారికి ఎప్పుడైనా కూడా 1కి 10 సార్లు ఆలోచన చేసుకోండి. అర్థం కాలేదా దాన్ని ఇంకా సాధన చేసుకోండి లేదా తెలుసుకోండి. దాని తర్వాత మీరు ఏ పనినైనా ప్రారంభం చేయండి. మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశము ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రాధిపతి కుజుడే ఉన్నాడు. అలాగే ఆ వారం కూడా మంగళవారం ఉగాది రావడం జరుగుతుంది. అందులోనూ ఈ రాష్ట్రాధిపతి కుజుడు కారణం చేత వాళ్లకు ఉన్నటువంటి అప్పుల బాధలు కూడా తిరిగిపోయేటటువంటి అవకాశం. ఎందుకంటే రోగకారకుడు ప్లస్ రుణకారకుడు జాతకంలో ఎవరవుతారంటే కుజుడు అవుతాడు. అలాంటి కుజుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా ఈ యొక్క జాతకులకు దొరుకుతుంది. కాబట్టి మేషరాశి వారు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశము మే 2వ తారీఖు రోజున వాళ్ళ జీవితంలో పూర్తిగా మార్పు చెందేటటువంటి అవకాశము ఏర్పడబోతుంది. ఏ దైవాన్ని ఆరాధించుకుంటే ఇంకా మరింత మంచి ఫలితాలు ఏర్పడతాయి? వీళ్ళు మేషరాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటే శివనామస్మరణ చేసుకోవాలి, శివారాధన చేసుకోవాలి. వీలైతే ఆ రోజున ఉగాది రోజు మంగళవారం వస్తుంది కాబట్టి శివారాధన చేసుకుంటే చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు వీళ్ళ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్లోకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. మేషరాశి వారు ఎప్పుడైనా శివారాధన చేసుకుంటే అభిషేకాది క్రతువులు కానివ్వండి, మహామృత్యుంజయ జపం కానివ్వండి, లేదా శివాలయానికి వెళ్ళి
11 సోమవారాలు అక్కడ శివుడికి అభిషేకం చేసిన వీళ్ళ జీవితం ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వీళ్ళ జీవితం కొనసాగుతూనే ఉంటుందమ్మా. గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.